మావా నాకోటి అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు ఒక రోల్ నుంచి ఇంకో రోల్‌కి గాని, లేకపోతే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి గాని ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వెందుకు స్విచ్ అవ్వట్లేదు? మా ఫ్రెండొస్తేనే నేనెళ్తాను. ఎళ్తే ఇద్దరం కలిసే ఎళ్తాం. లేకపోతే ఎళ్ళము. ఆడితో నీకేటి? నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వెళ్ళాలి గాని. ఆడికి ఆపర్చునిటీ వస్తే ఆడు ఎళ్ళని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఖచ్చితంగా ఎళ్ళిపోతాడు. ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ఆడేమన్నా పుట్టినప్పటి నుంచి నీతో ఉన్నాడా? ఈ కంపెనీకొచ్చాక పరిచయం అయ్యాడు. నువ్వు ఇంకో కంపెనీకెళ్తే ఇంకో 10 మంది పరిచయం అవుతారు. ఈడ్నే పట్టుకుని ఆలాడి నీ కెరీర్ వదిలేసుకుంటానంటే అదెక్కడ న్యాయం రా? ఐటీ కంపెనీల్లో ఎంతమంది కింద మీద పడుతున్నారో తెలుసా? కంపెనీ స్విచ్ అవ్వడానికి గానీ, ఒక రోల్ నుంచి ఇంకో రోల్‌కి చేంజ్ అవ్వడం గానీ ఎంత కష్టమైందో తెలుసా? ఎంత కష్టపడుతున్నారో తెలుసా చాలామంది? నీకేమో ఆపర్చునిటీ వస్తే నువ్వు నీ ఫ్రెండ్ గురించి వదిలేస్తావా? ఏం మనిషివిరా నువ్వు? ఆ! ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని గ్రాబ్ చేసుకోవాలి. దాన్ని గ్రాబ్ చేసుకుంటేనే నువ్వు బాగుపడతావు. నీ కెరియర్‌లో నువ్వు బాగుపడతావు. నువ్వు దాన్ని వదిలేసావు అంటే నీ కెరియర్ గాలికి పోయినట్టే. నువ్వు ఈడు గంప చుట్టూ, ఈడు గుర్తు చుట్టూ తిరుగుతానంటే అవ్వదు నీకింకా. నువ్వు స్విచ్ అవ్వలేవు. నువ్వు వేరే రోల్‌కి మారలేవు. ఆడు చూసి చూసి ఆడికేదో ఆపర్చునిటీ వస్తది. ఆడు దెంగేస్తాడు. నువ్విక్కడే మోటివుడు. అందరికి నేను చెప్పేది ఇదే. చాలా మంది దగ్గర ఇలాంటి మైండ్ సెట్టే ఉంది. చాలా మందిని చూసాను. మా ఫ్రెండ్ ఉన్నాడు, లేతే నా లవర్ ఉంది. మేమిద్దరం కలిసి ఎళ్తాం. మేమిద్దరం లేకపోతే మేమిద్దరం ఎళ్ళము. అంటే అది వర్కౌట్ అవ్వదు. బయట చూడొకసారి జాబ్స్‌కి ఎంత కాంపిటీషన్ ఉందో. నువ్వు కాకపోతే 100 మంది ఉన్నారు బయట. తీసి పడదొబ్బుతారు అంతే అయిపోద్ది. అక్కడో తేలిపోయింది. కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ ఐటీ ఇండస్ట్రీలో నీతో అవసరం లేకుండా ఒక్కడు కూడా ఫ్రెండ్‌షిప్ చెయ్యడు. మార్క్ మై వర్డ్స్. ఇదైతే ఖచ్చితంగా నిజం. నీతో రూపాయి ఉపయోగం లేకుండా నీతో ఎవడు ఫ్రెండ్‌షిప్ చెయ్యడు. నీతో అవసరం ఉంటేనే చేస్తాడంతే. ఆళ్ళని నువ్వు నిజమైన ఫ్రెండ్స్ అనేసుకొని నీ కెరియర్ తాకట్టు పెట్టేస్తానంటే మొట్టుగుడిసిపోతావు. కరెక్ట్ అయిన ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? నువ్వు సంక రాకపోయినప్పుడు నీకు తోడుంటారు చూసావా? నువ్వు బాధల్లో ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడని ఆళ్ళు అసలైన ఫ్రెండ్స్. ఆళ్ళ గురించి ఏమైనా చేసావంటే ఒక అర్థం ఉంటది. కానీ ఈ ఐటీ నా కొడుకుల్ని అస్సలు నమ్మొద్దు. ఎవ్వడు అవసరం లేకుండా నీతో ఫ్రెండ్‌షిప్ చెయ్యడు. ఇదైతే గుర్తుపెట్టుకో చెప్తున్నాను. నీకేమైనా ఆపర్చునిటీ వస్తే నువ్వు దాన్ని గ్రాబ్ చేసుకో. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదులుకోకు.